న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ రామా ట్యాక్స్ వద్ద ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈరోజు సభ్యుల సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో సుమారు చాలామంది పాల్గొన్నారు. ఈ యొక్క సమావేశంలో సభ్యుల తరక సలహాలు, ఇతర విషయాలు తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఏదో ఎంఎస్ఎంఈ కేటగిరీలో బ్యాంకుల నుంచి రుణాలు పొందితే వాటికి మేము సబ్సిడీలో అయ్యాన్న కేటగిరీలో సముద్రంలో పడేసి నువ్వు ఇంపుకొని ఒడ్డుకు వస్తే బతికి పట్ట చిన్న సంస్థను పెట్టుకోవడానికి వాళ్ళ సొంత డబ్బులతో చేసుకునే వాళ్ళు వస్తే తప్ప, లేకపోతే ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పనితీరు కనపరిచి 87 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందనంటే దానికి మీ అందరూ ఈ బ్యాంకు ఇచ్చినటువంటి అర్బన్ బ్యాంకులు దేశవ్యాప్తంగా విస్తరించి పనిచేస్తా ఉన్నాయి. సహకార అర్బన్ బ్యాంకులు అంటే 102 సంవత్సరాల దాకా సహకార అర్బన్ బ్యాంకింగ్ ఉన్నటువంటి సభ్యులు అందరి మధ్యన పంపిణీ జరుగుతుంది. ఈరోజు మనం కూడా ఒక నియంత్రణ పెట్టుకున్నాం. ఏ ఒక్క సభ్యుడు పరిస్థితి తెలిసిన తర్వాత మనం వీళ్ళని ఒత్తిడి చేయడం మంచిది కాదు. వాళ్ళు పక్కడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. మనకు ఇద్దరు కలిపి పని మీకు అవకాశం ఉండాలి తప్ప ఇంకా శాలరీలు కప్పించుకోవడం అనేది కరెక్ట్ కాదు. అయినా మీ కోరికని కాదనటం గురించి చాలా వివరాలు చెప్పారు. ఏదో ఈరోజు కూడా చూశాను. ఈరోజు ఈనాడు పత్రికలో సంపాదకీయం రాశారు. ప్రభుత్వం ముందున్నటువంటి సవాల్ అనేటువంటి కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా. నిన్నటి దాకా ఏక పార్టీ ప్రభుత్వం ఉంటే ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. 10 ఏళ్ల తర్వాత దాన్ని పూర్వ భాషలో అయితే కిచిడీ ప్రభుత్వం అనేవారు. ఇప్పుడు కూడా ఏ భాష అన్నా చెప్పలేండి, దాన్ని సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు అనేటువంటి శీర్షిక రిపోర్ట్ ప్రకారం మార్చి నెలలో 7.4% ఉన్నటువంటి నిరుద్యోగం ఈ దేశంలో మే నాటికి 8.1% పెరిగింది. దేశంలో వృద్ధి రేటు పెరుగుతూ ఉంది, కానీ నిరుద్యోగం పెరుగుతూ ఉంది. దాంతోపాటు సర్కార చట్టాల్లో సర్ప్లస్ అని అంటారు, లాభం అని అంటారు, ప్రాఫిట్ అని అంటారు. ప్రాఫిట్ కోసం పనిచేసేది ఎవరు? వ్యాపార సంస్థలు పనిచేస్తాయి. వ్యాపార సంస్థలకి లాభాలు కావాలి, కోఆపరేటివ్లకి లాభాల కోసం పనిచేసే సంస్థలు కాదు. కోఆపరేటివ్లు ప్రజల సంస్థ. ఇదే వారు చెప్పినట్టు 87,79,00,000 లాభాలు వస్తే మరి మీరు చైర్మన్ ఆస్తులు ఎంతో కొంత కొన్ని కోట్లు పెరగాలి కదా. ఈ ఏడాది గత ఏడాది 73 కోట్ల లాభాలు వచ్చినాయి. ఈ సంవత్సరం 85 కోట్లు వచ్చినాయి. నేను చైర్మన్ అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆ లాభాలు పెరుగుతూనే ఉన్నాయి. మరి నా ఆస్తులు కూడా దాంతోపాటు పెరగాలి కదా. అది కాదు. ఈ బ్యాంకులో మీ చైర్మన్కి కూడా 2 లక్షల షేర్ ధనం ఉంది. మీ చైర్మన్కి కూడా 2 లక్షలు మాత్రమే షేర్ ధనం ఉంది. ఈ బ్రాంచ్లో 556 మందికి 2 లక్షల షేర్ ధనం ఉంది. ఇక్కడ కూర్చున్నారు కూడా ఉన్నారు కొంతమంది. 556 మందికి. మన బ్యాంకులో 6,400 మందికి 2 లక్షల షేర్ ధనం. గత ఏడాది 12% డివిడెండ్ ఇచ్చాము. మన బ్యాంకు మహాజన సభ నిర్ణయించింది 12% లాభాలు పంచండి అని. 12% పంచితే నాకు 24,000 వచ్చింది.
ఇక్కడ ఉన్న సభ్యులు కూడా 24,000 వచ్చాయి. అందుకని లాభం కోసం పనిచేసేదైతే ఆ లాభం కోసం పనిచేసేటువంటి సంస్థలు అది అదానీ గారికో అంబానీ గారికో ఇట్లాంటి వారికి వర్తిస్తుంది తప్ప కోఆపరేటివ్కి లాభాలు అనేటువంటి మాటే వర్తించదని ఏదైనా పెట్టండి. ఎక్కడి నుంచి వచ్చింది దీనికి? ఈ లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి ఈ సంస్థకి? ఈ మీడియా ద్వారా అందరికీ ధన్యవాదాలు. ఒక గడిచిన 10-12 సంవత్సరాల నుండి సభ్యులందరికీ, జనరల్ బాడీ సభ్యులందరికీ కూడా మనం చురుకు ఎంతో సమయం వచ్చి ఈ బ్యాంకులో ఉన్న మీటింగ్కి అటెండ్ అయ్యి ఈ బ్యాంకు యొక్క పురోభివృద్ధి, బ్యాంకు యొక్క పరిస్థితులు తెలుసుకుని 2 గంటలు ఈ వారికి ఇదోధికంగా, ఎందుకంటే బ్యాంక్ కార్పొరేషన్ వారి సొంత వాహనాల మీద వారి సొంత ట్రాన్స్పోర్టేషన్ సందర్భంగా బ్యాంక్ ఇచ్చేది. అయితే ఈ ఏడాది అనివార్య కారణాల వల్ల ఎలక్షన్స్, అదేవిధంగా మనం తెప్పించే ఈ సంస్థలు, ఈ గిఫ్ట్ తెప్పించే ఏరియా దగ్గర కొన్ని అవాంతర సంఘటనల వల్ల కూడా మనం సకాలంలో ఇవ్వలేకపోయాం. అయితే ఇది ఈ ఒక్కసారి జరిగింది కానీ 18 సంవత్సరాల నుంచి రాబో కాలంలో ఇటువంటి పునరావృతం కాకుండా తమ చర్యలు తీసుకుంటామని సభ్యులందరికీ టోకెన్లు ఇచ్చాం కాబట్టి వారికి ఫోన్ చేసి ఏ రోజు వచ్చి తీసుకోవాలని కూడా బ్యాంక్ వారి బ్రాంచ్ సభ్యులకు వారికి తప్పనిసరిగా అందజేస్తామని కూడా